రుద్రంగి రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక సంఘం సభ్యులు చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. సబ్బండ వర్గాల ఆత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని, ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రుద్రంగి మండల రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చిట్యాల ఐలమ్మ గారి జయంతి వేడుకలు నిర్వర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రజక సోదరులకు మరియు పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని, ఆమె పటిమను ఆదర్శంగా తీసుకొని నేటి యువత అన్ని రంగాలలో విజయం సాధించే దిశగా మారాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఐలమ్మ గారి విగ్రహాన్ని నెలకొల్పుతామని హామీ ఇచ్చినారు. ఇప్పటి కూడా అది నెరవేరలేదు. ఇప్పటి ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి ఈ యొక్క హామీని నెరవేర్చితే అందరము ఆయన కృతజ్ఞతగా సంఘీభావంగాని అన్ని ధన్యవాదాలు తెలుపుకోవడానికి అందరము ఎదురు చూస్తున్నాము. అలాగే మా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు దీని గురించి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎలాగైనా ట్యాంకు బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయించగలరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రుద్రంగి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రజక సోదరులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ రాబోయే రోజులలో వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మండల కేంద్రంలో రజక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 130వ జయంతిని జరుపుకోవడం జరిగింది. చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో ఒక వీరనారిగా పనిచేసినటువంటి మహిళ. ఆమె స్ఫూర్తే ఈరోజు మహిళలు ప్రతి రంగాల్లో ముంగటుంటున్నారంటే అది చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి అని మనం అందరం చెప్పుకోవాల్సిందే. అదేవిధంగా ఆమె అడుగుజాడల్లో ముందు మనం అందరం నడుస్తూ అలాంటి విశ్వాసంతో మనము మన మహిళా తల్లులందరూ కూడా రాణించాలని కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు రజక సోదరులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం, మరి భూమి కోసం, ముక్తి కోసం, పండించిన వారికే పంట కోసం, మరి దున్నేవారికే భూమి కావాలని ఒక సంకల్పంతో దొరలను జాగీదారులను వ్యతిరేకంగా మరి పోరాటం చేసిన ఒక వీర వనిత. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదే విధంగా గ్రామంలోని మా రజక సోదరులు కూడా అందరినీ కలుపుకొని ఈ రకంగా మంచిగా గ్రాండ్గా ఈ సంబరం చేసుకోవడానికి ముందుగా సంతోషిస్తూ, ఇంకా ఎలాంటి సహకారాలను అందించడానికి ప్రభుత్వ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ యొక్క మరి చాకలి ఐలమ్మ విగ్రహానికి కూడా ఇంకా ఏం అవసరం చెప్తే అవి కూడా చేయించడానికి సిద్ధంగా తెలియజేస్తూ, జై చాకలి ఐలమ్మ.